హలో నమస్తే అండి. నేను లక్ష్మీ శర్మ. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు చేద్దామని అనుకుంటున్నాను. అదే తెలుసు కదా, అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను చేసే విధానంలో చేస్తున్నాను. చూడండి, వంకాయలు ఇలా కాల్చి పెట్టేసుకున్నాను ముందే. ఆ తర్వాత ఇంత చింతపండు నీళ్ళలో నానేసుకోవాలి, జ్యూస్ తీసుకోవాలి. ఇది కొంచెం బెల్లం పొడి, అదే బెల్లం అన్నమాట. ఇది పచ్చిమిరపకాయలు, ఇదేమో పచ్చి వడియాలు, మినప వడియాలు అంటారు. మీకు తెలిసి ఉండొచ్చు 3 వంతులు. లేకపోతే ఎప్పుడన్నా నేను మీకు దీని గురించి కూడా చెప్తాను, ఎలా పెట్టాలి ఏంటి అని. ఇవి పచ్చి వడియాలు, మినప వడియాలు అన్నమాట. ఉప్పు, పసుపు. తర్వాత ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. బాండ్లీ పెట్టానండి. దీనికి ఈ వడియాలు వచ్చి నూనెలో వేయించుకోవాలి. ఈ మినప వడియాలు అని చెప్పాను కదా, ఇవి నూనెలో వేయించుకోవాలి. ఇందండి, ఇందులో వేసేస్తున్నాను. ఇక వేగాయండి, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇందులో పచ్చిపులుసు పిండి పోస్తాను నేను, అందుకని ఇందులో వేసేస్తున్నానండి. వేయించేసాక ఆ నూనెలోనే పోపు వేసేయచ్చండి. ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, కొంచెం ఇంగువ, కరివేపాకు. ఈ పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టాను కదా, ఇది వేసేస్తాం. ఎందుకంటే కారం ఉండదు, ఇందులో వేయించేస్తే కారంగా ఉండదన్నమాట. లేకపోతే కారంగా ఉంటుంది, తినలేము మనం పచ్చిమిరపకాయలు నోటికి వస్తే. ఇలా వేయించేస్తే అంత కారం ఉండదు. ఇంగు కూడా వేసానండి కొంచెం. ఇదిగో ఇందులో కూడా ఈ పోపు వేసేస్తాను కదండి. ఇప్పుడు నేను ఇందాక చూపించిన చింతపండు నానబెట్టి జ్యూస్ తీసి పెట్టానండి, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ నేను వంకాయ కొంచెం స్మాష్ లాగా, ఇది చింతపండు నీళ్ళు, వడియాలు, పోపు అంతా ఉంది కదండి, అందులో వేసేసి ఇలా కలిపేస్తాను. ఇది కూడా ఈ ఉప్పు వేసేస్తున్నాను, పసుపు వేసాను, బెల్లం కూడా వేసేస్తున్నాను. లాస్ట్కి కొత్తిమీర కట్ చేసి చూపిస్తాను మీకు. కొత్తిమీర కట్ చేసి దీంట్లో వేస్తే బాగుంటుంది. ఇది కొత్తిమీర అండి, కొత్తిమీర కట్ చేసి పెట్టాను, వాష్ చేసి. దీని మీద ఇలా వేసేసి ఇలా కలిపేసేసుకుంటే పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఇందులో మనకి ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేస్తాను ఒక్కొక్కసారి. ఇవాళ నేను వేయలేదు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి ఆ పోపులో వేసేయచ్చు అన్నమాట. ఇదిగోండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇదిగోండి, అయిపోయింది పచ్చిపులుసు, వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి. అన్నంలో కలుపుకోవచ్చు, నంచుకోవచ్చు. ఆ తర్వాత దీనికి యాక్చువల్గా కంది పచ్చడి కూడా చేసుకుని ఇది నంచుకుని అలా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా మన అమ్మమ్మ వాళ్ళందరూ చేసేవాళ్ళు ఇది. ఇప్పుడు మరి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అందుకని మీకు నేను చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చితే బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు ట్రై చేయండి. బై అమ్మా, థ్యాంక్ యూ.